ఒక రోడ్డుపై రాకేష్, గిరి అనబడి ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపిస్తుంది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాకేష్తో అంటాడు. నేను అదృష్టవంతుణ్ణి అని అనకు, మనం అదృష్టవంతులము అని అనాలని రాకేష్ చెప్పాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారం నాదే, అదృష్టము నాదే, మనం కాదు, నేనే అదృష్టవంతుణ్ణి అని గిరి కోపంగా అంటాడు. రాకేష్ గొడవ పడడం ఎందుకని ఊరుకుంటాడు. ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు, కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరెరే, మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము, వాళ్ళు మనల్ని చితక్కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చితక్కొట్టేస్తారు, ఈ సంచితో నాకేం సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాకేష్ జవాబు చెప్పాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇతరులతో మన అదృష్టం పంచుకున్నప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.